సో ఫైనల్లీ అయితే 'మనశంకర్ వరప్రసాద్' సినిమా అయితే చూసొచ్చేసానండి. సో రివ్యూ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. నా దృష్టిలో అయితే సంక్రాంతికి కరెక్ట్ బొమ్మ పడింది అని చెప్పాలి. మెగాస్టార్ గారు అద్దరగొట్టారు. నిజంగా వింటేజ్ చిరంజీవిని చూస్తుంటే మనకు అనిపిస్తుంది, అసలు చిరంజీవి గారికి నిజంగా 70 ఏళ్ళు నిజమేనా అది అని అనిపించేటట్టుగా ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన ఏజ్ అయితే ఆయన ముఖం చూస్తే ఏమన్నా అప్పుడప్పుడు మనకు తెలుస్తూ ఉంటుందేమో, కానీ సినిమాలో ఆయన యాక్టింగ్, ఆయన డ్యాన్సులు, ఆయన ఫైట్లు ఇవన్నీ చూస్తే మాత్రం ఈ నిజంగా 70 ఏళ్ళ కుర్రాడా అసలు అనిపిస్తుంది. అంటే ఆయన ఏజ్ కూడా గుర్తుకు రాదు మనకి. ఆయన యాక్టింగ్ అంత బాగుంటుందండి ఈ సినిమాలో. సో ఇక సినిమా అయితే వన్ మ్యాన్ షోగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రతి ఒక్క సీను కూడా కామెడీకి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఎక్కువగా కొన్ని ఎమోషనల్ సీన్స్ అవి వస్తాయి, బట్ అయినా సరే ఈవెన్ ఫైటింగ్ జరిగేటప్పుడు కూడా అయిన తర్వాత ఏదో ఒక కామెడీ సీన్తోనే ఎండ్ అవుతూ ఉంటుంది. సో కామెడీకి సినిమా అయితే ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఇక ఆ గ్రేస్ ఏంది, ఆ చిరంజీవి గారికి ఆ డ్యాన్స్ ఏంటి అనిపిస్తుంది. ఇక వెంకటేష్ గారు, సో వెంకటేష్ గారు మూవీస్ అంటేనే చాలా బాగుంటాయి. అలాంటిది చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి వచ్చిన మూవీ అంటే ఇంకా మీకు చెప్పనే చెప్పక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. సో ఇక్కడ అయితే మనం మెయిన్గా హీరో మెగాస్టార్ గారైన ప్రతి సీన్లో కూడా మనకి అనిల్ రావుపూడి గారి డైరెక్షన్, సో ఆ క్రియేటివిటీ, ఆయన ఆయన టాలెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే పెద్దగా స్టోరీ ఏం లేదు. ఒక భార్యాభర్తల మధ్య గొడవ, ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ, మూడో మనిషి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, మూడో మనిషి ఎంటర్ అవ్వకూడదు అనేదే స్టోరీ అంతే. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి పండగకి వెళ్ళి కూర్చొని హ్యాపీగా నవ్వుకుని చూసే సినిమా అనే చెప్పాలి.